నేను జిఆర్ మహర్షి. మద్యం కేసులో వైఎస్ జగన్ గారు జైలుకి వెళ్తారా లేదా అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. కొన్ని ఛానళ్ళు అయితే ఆయన ఏదో ఈ అరెస్టుకు భయపడి గజగజ వణికిపోతూ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నాడని, వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలందరూ హడలెత్తిపోయారని, వైసీపీ భయంతో వణికి మొత్తం వైసీపీ పార్టీ అంతా భయంతో వణికిపోతూ ఉందని ఇట్లా ఏవేవో మాడుతున్నారు. కానీ మళ్ళీ అదే అనుకూల మీడియా ఇంకో మాట ఏమంటుందంటే, నిన్న రాశారు, జగన్ అసాధారణ మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, అతను దేనికి చెల్లించడని, దేనికి భయపడ్డని వాళ్ళే రాశారు. అందుకని జనం మళ్ళీ జగన్ ఎక్కడొచ్చేస్తాడో, జగన్ మళ్ళీ అధికారంలోకి పోతే మన పరిస్థితి ఏమని జనం వణికిపోతున్నారంట. జనం ఎందుకు వణికిపోతారు? అధికారంలోకి జగన్ రావాలో వద్ద నిర్ణయించేది జనం అయినప్పుడు, జనం చేతిలోనే ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు వణుకుతారు? ఆయన ఎలా వచ్చేస్తాడంటే గాల్లో నుంచి ఏమన్నా అద్భుతాలు సృష్టిస్తూ ఏం రాడు కదా. ఆయన వచ్చినా ఓట్లు వేయించుకునే కదా రావాల్సింది. సరే, ఇప్పుడు వైఎస్ జగన్ గారి గురించి మాట్లాడదాం. వైఎస్ జగన్ గారు, ఆయనకేమైనా అరెస్టులు కొత్త? ఇప్పుడు కొత్తగా వైద్యం కేసులో ఏదో భయపడిపోయి ఇరుక్కుపోయి ఒక 20 ఏళ్ళు ఆయన్ని జైల్లో వేసేస్తారు, అబ్బో ఏమైపోతుందో ఏమో, ఏం జరిగిపోతుందో ఏమో, పార్టీ గతి ఏమో అని ఆయన ఎందుకు భయపడతాడు? అసలు భయపడేవాడంటే ఆయన పార్టీనే పెట్టడు. భయం అనేది తెలిసి ఉంటే, భయపడే వ్యక్తి అయితే అప్పట్లో ఈ దేశాన్ని మొత్తం ఏకఛత్రాధిపత్యంగా శాసిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీతోనే ఆయన వైరం పెట్టుకోడు. ఎందుకంటే సోనియా గాంధీ గారితో వైరం పెట్టుకోవడం అంటే ఈ దేనికైనా సిద్ధపడి ఉండడం అని చిన్నపిల్లలకు కూడా తెలుసు కదా. అదేం పెద్ద అద్భుతమైన లాజిక్ జ్ఞానంతో కూడుకున్న విషయం ఏం కాదు. ఆ రోజుల్లో సోనియా గాంధీ గారితో టగ్గు పెట్టుకోవడం అంటే రాజకీయంగా సమాధి అయిపోవడమే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా సమాధి అయిపోవడము అనేది తెలిసి కూడా ఆయన ఏమైతే అదయింది, నేను ఈ పార్టీలో ఉండను, ఈ పార్టీ నన్ను ఇబ్బంది పెడుతూ ఉందని సొంత పార్టీ పెట్టుకొని ఒక యుద్ధానికి తెరదీశారు. ఈ యుద్ధంలో ఆయన్ని అందరూ కలిసి 16 నెలలు జైలు శిక్ష వేశారు. ఏమేశారని రకరకాల అవినీతి కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, ఈడీ, అది ఇది అని 16 నెలలు జైల్లో వేసిన తర్వాత భయపడేవాడ ఇంటే వీళ్ళతో పెట్టుకుంటే, చంద్రబాబు నాయుడు గారితో కానీ, కాంగ్రెస్ పార్టీతో కానీ, సోనియా గాంధీతో కానీ పెట్టుకుంటే మనల్ని భూస్థాపితం చేసేస్తారు, మనల్ని జీవితకాలం జైల్లోనే ఉంచగలరు వీళ్ళు అని ఆ రోజే అనుకునేవాడు ఆయన. ఆ రోజు ఆయన అనుకోలేదు. ఆయన మళ్ళీ జనంలోకి వచ్చాడు, పాదయాత్ర చేశాడు, ఓడాడు, గెలిచాడు, కింద మీద పడ్డాడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మళ్ళీ ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఇదంతా ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉంది కదా. వీళ్ళు చెప్పినట్టు తాడేపల్లిలో గజగజ వణికిపోయే జగనే అయితే ఆ రోజే వణికుండేవాడు. ఇప్పుడు కొత్తగా వణికేదానికి ఏముంది? మీరు మద్యం కేసు అంటున్నారు. ఏమవుతుంది ఆ మద్యం కేసులో? ఆ మద్యం కేసులో సరే రకరకాల వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేశారు, రకరకాల వాంగ్మూలాలు తీసుకున్నారు, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత కొంతకాలం జైల్లో ఉంచుతారు, జైల్లో ఉంచిన తర్వాత బెయిల్ ఇస్తారు. ఆ కేసు ఎంత మేరకు నిలబడుతుంది? మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? ఎక్కడ ప్రూవ్ చేస్తారు? అసలు మద్యం అమ్మకాలు తగ్గించినప్పుడు మాకెందుకు కిక్ బ్యాక్స్ ఇస్తారు అనేది వీళ్ళ వాదన. లేదు మీరు కిక్ బ్యాక్స్ తీసుకుని మద్యం బ్రాండ్లు రిలీజ్ చేశారనేది వీళ్ళ వాదన. దీనికి అంతా కూడా ఎలా ఫ్రేమ్ చేస్తారు? ఒకవేళ ఫ్రేమ్ చేశారు అనుకుందాం, కానీ తెలుగుదేశం దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది కదా. పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా జనం ఎలా ఆలోచిస్తారంటే, వీళ్ళు చెప్పే అవినీతి కేసులు, వీళ్ళు చెప్పే అరెస్టులు, అది ఇది వీళ్ళన్నీ ఏం పెద్దగా ఆలోచించరు జనం. కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు కానీ, ఎవరిని అరెస్ట్ చేసినప్పుడు కానీ జనం రియాక్షన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఆల్రెడీ అధికార పార్టీతో విసిగిపోయి ఉంటారు. వాళ్ళకి ఏవో వాళ్ళ ఆకాంక్షలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన పార్టీ వైఫల్యాలు ఉంటాయి, పార్టీలో లుకలుకలు ఉంటాయి, పార్టీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలు ఉంటాయి, పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన విపరీతమైన అవినీతి భాగవతాలు ఉంటాయి. వీటన్నిటితో జనం ఆల్రెడీ విసిగిపోయి ఉంటారు. ఎందుకంటే జనాన్ని సంతృప్తిపరిచే విధంగా, జనం ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు కూడా పరిపాలించలేని విచిత్రమైన స్థితి దేశంలో ఉంది. ఎందుకు మా రాష్ట్రాల్లో పదే చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎందుకు దించేస్తున్నారు జనం అంటే, వాళ్ళు వద్దురా బాబు వీళ్ళతో అనుకునే ఒక మూడు ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కదా జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించిన జనము, ఆయన అమరావతి అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, నేను ఏవో చేసేస్తానన్నాడు. అయినా కూడా ఆయన ఎందుకు నమ్మలేదు? జగన్ గారిని గెలిపించారు. జగన్ గారిని గెలిపించిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? 19, 24 నిజానికి ఆయన జనాలందరికీ డబ్బులు ఇచ్చాడు.
ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, చేనేత వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, కాపు నేస్తామని డబ్బులు ఇచ్చాడు, రైతులకు ఇచ్చాడు, అమ్మ ఒడి ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. మరి జనాలందరికీ డబ్బులు ఇచ్చినప్పుడు సంతృప్తికరంగానే ఉండాలి కదా. జగన్ పాలన పట్ల సంతృప్తికరంగానే ఉండి ఆయన మళ్ళీ గెలిపించాలి కదా. ఎందుకు గెలిపించలేదు? గెలిపించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీళ్ళ దౌర్జన్యం ఎక్కువ చేశారని, వీళ్ళ ఆగడాలు మితిమీరిపోయాయని, లేదా చంద్రబాబు నాయుడు గారు ఈయనకంటే మంచి పరిపాలనా దక్షుడని, పథకాలు ఇంకా ఎక్కువ ఇస్తాడని, రాష్ట్రాన్ని గాడిలో పెడతాడని, అభివృద్ధిని ఏదో చేస్తాడని ఆయన్ని నమ్మడం కావచ్చు, ఈయన పట్ల ఉన్న విసుగు కావచ్చు, వీళ్ళు నోటికి వచ్చినట్లు వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడడం కావచ్చు. ఈ కారణాలన్నిటి వల్ల అధికార పార్టీ అనేది తొందరగా జనాన్ని దూరం చేసుకుని ఓడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ వీళ్ళు అదే తప్పు చేస్తున్నారు. వీళ్ళకి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఏం జరిగింది వీళ్ళకి ఏమీ గుర్తుండదు. మళ్ళీ వైసీపీ వాళ్ళని రెడ్ బుక్ అని, ఆ బుక్ అని అరెస్ట్ చేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే ఏం చేస్తారు? మా అయితే అరెస్ట్ చేస్తూ 6 నెలలు వేస్తారు, 1 year వేస్తారు, అంతే కదా. అంతకంటే ఏం చేస్తారు? వీళ్ళు 3.5 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఎలాగ వీళ్ళు ఓడిపోతారు, అప్పుడు చూసుకుందాం ఏమన్నా ఉంటే అనే మూడులోకి వైసీపీ వాళ్ళు రావడానికి ఎవరు కారణం అంటే తెలుగుదేశం వాళ్ళే కారణం. ఎందుకు కారణం అంటే ఈ అరెస్టులు, ఈ కేసులు, వీటి వల్ల ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక పార్టీని భూస్థాపితం చేసిన దాఖలాలు ఉన్నాయా? చరిత్రలో ఒకసారి తీసి చూడండి. జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారిని ఏ లెవెల్లో వేధించారు? కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేయాలని రాష్ట్రాలు కాంగ్రెస్ గవర్నమెంట్లు తెల్లారేసరికి జనతా గవర్నమెంట్లుగా మారిపోయినాయి కదా. కాంగ్రెస్ అనేదాన్ని మామూలుగా ఇందిరాగాంధీ గారిని వేధించలేదు కదా. మరి ఏమైంది? మళ్ళీ 3 సంవత్సరాల్లో మళ్ళీ ఆమె ప్రధాని ఎలా కాగలిగారు? అట్లా ఎన్ని ఉదాహరణలు అయినా చెప్పొచ్చు. వేధింపులకు గురి చేస్తే ఇప్పుడు 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్టీఆర్ని ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది. ఎన్టీఆర్ అనే అతను, తెలుగుదేశం పార్టీ ఇంకెప్పటికీ రాకుండా ఇది అయిపోయింది వీళ్ళ పని, వీళ్ళు ఊరికే ఏదో సినిమా గ్లామర్ మీద 5 ఏళ్ళు వచ్చేసినాడు ఇతను, ఈ తర్వాత ఇతనికి కంటిన్యూటీ లేదని ఎద్దేవా చేయడం మొదలు పెడితే దాని ఫలితం 94కే చూశారు వాళ్ళు. జయలలిత గారిని నిండు సభలో అవమానించి ఎద్దేవా చేయడం మొదలు పెడితే ఆమెను అరెస్టులని ఈవని వేధించడం మొదలు పెడితే దాని ఫలితం మళ్ళీ వీళ్ళకు చూశారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమిటంటే జగన్ అరెస్ట్ చేస్తే ఆ పార్టీ ఇంకా బలపడుతుంది. వీళ్ళకి అర్థం కానిది ఏమిటంటే వైసీపీ అనే దాని మూలము తెలుగుదేశం పార్టీ పెట్టినట్టుగా అప్పట్లో తెలుగుదేశంలోకి వచ్చిన కొత్త రక్తం అంతా వచ్చిందే. తెలుగుదేశంలోకి కొత్త రక్తం వచ్చింది ఆ రోజుల్లో. వైసీపీలోకి కొత్త రక్తం కంటే కూడా కాంగ్రెస్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీగా మారిపోయారు. కాంగ్రెస్కి ఇక భవిష్యత్తు లేదని కాంగ్రెస్సే ఒక రూపాంతరం చెందింది వైసీపీగా. కాంగ్రెస్కున్న లక్షణం ఏమిటంటే మొండిగా ఎన్ని ఇబ్బందులకైనా ఎదుర్కొని వాళ్ళు పోరాడే లక్షణం ఉన్న పార్టీ కాంగ్రెస్కి భవిష్యత్తు లేదు కాబట్టి ఆ కాంగ్రెస్ జీన్స్ అన్నీ కూడా వైసీపీలోకి వచ్చేసాయి. కాబట్టి వైసీపీ ఏంటంటే ఇట్లా బెదిరింపులకు వీటన్నిటికీ భయపడే పార్టీ కాదు. నువ్వు అరెస్టులు చేయి, ఏమి చేయి, జగన్ అరెస్ట్ చేయి, ఇంకెవరైనా అరెస్ట్ చేయి, ఏమైనా చేయి, వాళ్ళు భయపడకపోగా వచ్చి ఇంకా 10 నెలలకే నెక్స్ట్ మేమే అధికారంలోకి వచ్చేది అని గట్టిగా చెప్తున్నారు. అంటే దీనికి కారణం ఏమిటంటే ఆ పార్టీ అంత సులభంగా మీరు చెప్పే ఎన్ని కేసులు పెట్టినా అంత సులభంగా లొంగే పార్టీ కాదు. ఎందుకంటే దాని మూలాలు వేరే ఉన్నాయి. 1983లో ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇక నామరూపాలు లేకుండా పోయింది అని అందరూ అనుకున్నారు. కానీ చాలా తొందరలోనే 89 నాటికి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. మళ్ళీ ఎన్టీఆర్ లాంటి పెద్ద లీడర్ని కల్వకుర్తిలో ఓడించింది. అంటే దాని అర్థం ఏమిటి? మీరు భూస్థాపితము ఇంకా అయిపోయింది అని మీ భ్రమలకు లోనైతే మళ్ళీ మీరే దానికి ప్రాణం పోసి పెంచుతున్నారని అర్థం. మద్యం కేసులో ఏదో ఇరికిచ్చేసి జగన్ని జైలు పాలు చేసేస్తే ఇంకా ఆ పార్టీకి నాయకుడు లేడు, ఏం లేడు, ఇంకా ఆ పార్టీ ఫినిష్ అని అనుకుంటే అది కేవలం భ్రాంతి మాత్రమే. ఎందుకంటే 16 నెలలు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ ఉంది కదా. ఇప్పుడు మాత్రం ఏమవుతుంది? ఇప్పుడు మాత్రం జగనే ఆ పార్టీని నడుపుతున్నాడని ఎందుకు మీరు అనుకుంటున్నారు? ఆ పార్టీని వైసీపీ కార్యకర్తలే బతికించుకుంటారు. నిజానికి గత 5 ఏళ్లలో వైసీపీకి వాళ్ళు నాయకులు చేసింది ఏమిలే. నాయకులు బాగుపడినారే కానీ కార్యకర్తలంతా చెడిపోయారు. కార్యకర్తలు ఆర్థికంగా దివాళా తీశారు. అయినా సరే ఆ పార్టీకి స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది కాబట్టి మొన్న చిత్తుగా ఓడిపోయిన 40% పైగా ఓట్లు తెచ్చుకుంది.
చిత్తుగా ఓడిపోయినప్పుడే 40% ఓట్లు తెచ్చుకున్న పార్టీ రేపు 29 నాటికి తెలుగుదేశం ఖచ్చితంగా అపఖ్యాతిని, ఈ పథకాలు ఇవ్వలేనితనాన్ని, ఆర్థికంగా నెట్టుకురాలేనితనాన్ని ఇవన్నీ మనమే ఊహాగానాలు కాదు, వాస్తవం. ఎందుకంటే అది ఏ అధికార పార్టీకైనా సాధ్యం కాదు. అది ఎలా సాధ్యమవుతుంది? మీరు చెప్పిన అమరావతి కట్టాలా, పోలవరం పూర్తి చేయాలా, పథకాలన్నీ ఇవ్వాలా, రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలా, పెట్టుబడులు రప్పించాలా, ఇవన్నీ ఎన్ని టార్గెట్లు ఉన్నాయి మీకు? ఇన్ని టార్గెట్లు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? ఫుల్ఫిల్ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా, జగన్ ఉన్నా, ఇంకొకరున్నా ఎవరున్నా ప్రజల ఆకాంక్షల్ని ఫుల్ఫిల్ చేయలేరు. అది వాస్తవం. కాబట్టి 29 నాటికి మీకు రావాల్సినంత వ్యతిరేకతను మీరు తెచ్చుకుంటారు. వీళ్ళు బలపడడం మొదలు పెడతారు. వీళ్ళు బలపడకుండా ఉండాలంటే వాళ్ళని వేధించకుండా ఉండడమే మీకు సేఫ్టీ. వేధించే కొద్దీ మీరు సమస్యలు ఎక్కువ తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ.